రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నిలుపుకున్న నేపథ్యంలో ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజల శ్రీనివాస్ గౌడ్ అన్నాను. అలా చెప్పండి, ముఖ్యంగా పంచాయతీ ఎన్నిక వీళ్ళే డిక్లరేషన్ ఇచ్చి వీళ్ళే ఎన్నికలు పెట్టి మళ్ళీ వీళ్ళే పార్టీ పరంగా వెళ్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్లో నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఏం చెప్తారు, కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే 2 నెలలు ఎందుకు ఆగిరు? 2 సంవత్సరాలు ఎందుకు ఆగిరు? పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే 2 సంవత్సరాల కిందనే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు 42% ఇవ్వాలని ఓడి అడిగింది. ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ మిమ్మల్ని ఓడి చేయమన్నాడు. ఏ బీసీ మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% ఇవ్వాలని అడిగారు. మీకు మీరే బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి, బీసీ ఓట్లను దోసుకొని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవడానికి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలి కదా, చివరి దాకా పోరాటం చేయాలి కదా. ఇప్పుడు పార్లమెంటు జరుగుతుంది, పార్లమెంట్లో పోరాటం చేయాలి. ఇంకొక వైపు న్యాయస్థానంలో పోరాటం జరుగుతుంది, న్యాయస్థానంలో పోరాటం చేయాలి. ఏ పోరాటం చేయకుండా ఆ రాత్రి క్యాబినెట్ నిర్ణయం చేసి ఏ విధంగా 42% ఇస్తారని చెప్తారు మీరు? కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు పచ్చిగా బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిరు. బీసీ సమాజం మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదు. ఇందుకు బీసీల రిజర్వేషన్లు గండిగొట్టడానికి ప్రధాన కారణం 2 పార్టీలు. మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ. బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కలిసి కూడబలుక్కొని వీళ్ళు కుమ్మక్కై చీకటి కోణంలో రాత్రి మాట్లాడుకొని ఇవాళ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఆటకెక్కించారు. నేను అంటున్నా, క్యాబినెట్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని మీడియా సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన 2 గంటల లోపే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో తానే అన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు తందానే అని ఇలా రిజర్వేషన్లు ఇవ్వం, మేము 42% పార్టీ పరంగా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటాడు. ఆ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అది ప్రకటించింది ఎవరు? ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తాడు. ఇలా దాన్ని అమలు చేయడానికి రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఇంకొక రెడ్డి బీసీలను గొంతుకొస్తారా? ఒక రెడ్డి మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఏమో కోర్టుల ద్వారా అడ్డుకుంటారు. ఇవాళ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఏమో ప్రభుత్వాల ద్వారా అడ్డుకుంటారు. అంటే బీసీలకు ఎట్లా న్యాయం జరగాలి? ఇవాళ మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంది, ఉండాలి 100%. అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంది, బీసీలకు ఎందుకు ఉండకూడదు జనాభా ప్రకారం? మీ తాత జాగీరా రిజర్వేషన్, మీ అయ్య జాగీరా, మాకెందుకు ఉండకూడదు రిజర్వేషన్లు? మా వాటా మాకు కావాలి. మా వాటా భిక్షంగా కావద్దు, చట్టబద్ధంగా కావాలి, రాజ్యాంగబద్ధంగా కావాలి. 42% పార్టీ పరంగా ఇస్తాం. ఏ పద్ధతిని ఇస్తాం 42%? మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, రాష్ట్రాల కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఎవరి దామాష పద్ధతిన వాళ్లకు ఇవాళ బడ్జెట్, వాళ్లకు రాజకీయ వాటా ఇవ్వాలంటున్నాడు. మరి తెలంగాణలో కులగణన జరిగింది, బీసీలు 60% అని తేలిపోయింది కదా. 60% అని తేలిపోయినప్పుడు 60% ఇవ్వాలి కదా. మరి 42% ఎట్టిస్తారు? మీరు ఈ 42% ఇవ్వకముందే పోయిన ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 52% గెలిచారు. మీరు 42% ఇవ్వకముందుకే. మరి ఇప్పుడు మీరు 42% ఇస్తే అందులో మీరు మళ్ళీ అగ్రకులాలను రెడ్లను నిలబెట్టి ఇండిపెండెంట్గా పోటీ చేయించి మళ్ళీ బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని 20% తీసుకుపోతారు. కాబట్టి ఇక్కడ మీకు చిత్తశుద్ధి ఎక్కడ లోపించింది అంటే 42% అనడమే పెద్ద తప్పు. అందులో పార్టీల వారిగా ఇది ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్స్ మీద జరిగాయి. సర్పంచ్ ఎన్నికలు కేవలం ఇండిపెండెంట్గా జరుగుతాయి. ఇండిపెండెంట్గా 42% ఇస్తున్నందుకు మీరెవరు? అసలు ఇవ్వడానికి మొత్తం రెడ్లు మంత్రులు, రెడ్లు ఎమ్మెల్యేలు, రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్న చోట బీసీలకు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇవన్నీ దుందుడుకు చర్యలు, తొందరపాటు చర్యలు. మీరు పప్పుల కాలేశ్వరు, బీసీలకు ద్రోహులుగా మిగిలిపోయారు. మీ బండారం అంతా బయట పెడతాం. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ బిడ్డ కాబట్టి మేము గెలిపించినాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అంతా గెలిపిస్తే కాంగ్రెస్ గెలిచింది. అది కాంగ్రెస్ గెలుపు కాదు, అది బీసీలకు గెలుపు. కాంగ్రెస్ టికెట్ ఇస్తేనే బీసీలకు కావాలని మీరు కాంగ్రెస్ పార్టీ మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటకి ఇచ్చారు కదా. మరి ఆయన ఎందుకు గెలిపారు? అయితే నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు గెలిపేయలేదు? మరి ఇక్కడ ఎందుకు ఓడిపోయింది? అక్కడ ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ బీసీ బిడ్డకి ఇచ్చారు కాబట్టి గెలిచింది, అక్కడ రెడ్డికి ఇచ్చారు కాబట్టి ఓడిపోయింది. అంటే బీసీ వాదం అనేది బలంగా ఉన్నది. బంద్ చేస్తే మీకు సిగ్గురాదు, అదేవిధంగా ధర్మ పోరాటాలు చేస్తే సిగ్గురాదు, ధర్నాలు చేస్తే సిగ్గురాదు. ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా దొంగ రాత్రి కాడ 11 రాత్రి కాడ ఎట్లా ప్రకటిస్తారు? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒకసారి చూడండి. బీహార్లో కుక్క సాగు తెచ్చారు, రాజకీయంగా భూస్థాపితమయ్యారు బీహార్లో. ఆ గతే పడుతుంది తెలంగాణలో.
మీరు బీసీలను పచ్చి మోసం చేసిర్రు. బీసీల నిరసన ఎట్లుంటుందో రేపటి నుంచి చూస్తారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ మెరుపు ధర్నాలు చేస్తుంది, రాస్తారోకలు చేస్తుంది. ఎక్కడికక్కడ బీజేపీ కాంగ్రెస్ ఈ బీసీ ద్రోవుల ప్రకటిస్తారు. ఈ బీజేపీ కాంగ్రెస్లను రాజకీయంగా బొందబెట్టడానికి మా కార్యాచరణ ఉంటుంది. నిధులు ఆగిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు 3,000 కోట్లు. దాని గురించి రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,40,40,000 కోట్లు. అందులో 3,000 కోట్లు ఎంత? 1%. 1% కూడా కాదు, 0.8%. ఇవాళ 0.8% నిధులు ఆగిపోతే రాష్ట్రం ఏమన్నా ముంచుకపోతుందా, నష్టపోతుందా? ఇవాళ మీకు అట్లా ఇవాళ 3,000 కోట్ల కోసము 3 కోట్ల మంది బీసీలను నిండముస్తారా? మీకు కనుక 3,000 కోట్ల ముఖ్యం అనుకుంటే మేము బిచ్చం అడిగి జోలె పట్టుకుని అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 3,000 కోట్లు కావాలంటే మనిషికి రూపాయి వేస్తే బిచ్చం వేస్తే 3,000 కోట్లు వస్తాయి. అడుగు, భిక్షం అడుగు, మేము వేస్తాం, జోలె పట్టుకొని అడిగితే ఇస్తాం. 3,000 కోట్లు. మరి అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు? ఎన్ని వేల కోట్ల బిల్లులు ఇచ్చినావు అడుగుతున్నా. మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్ల బిల్లులు ఇచ్చినావు? రెడ్డి, వెలమ, అదేవిధంగా అగ్రకుల కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు? పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే మీకు మనసు రాదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే మనసు రాదు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటే మనసు రాదు, పేదవానికి ఇచ్చేది ఏది కూడా మనసు రాదు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తారు కానీ బీసీలకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మునిగిపోతుందా? అది మీ తాత జాగిరా? మేం కట్టినటువంటి పన్నులు మా ద్వారా మాకు ఇవ్వమంటే మీకు నష్టమైంది. 3,000 కోట్లు ఒక లెక్కన? మనసులో ఒకటి పెట్టుకొని మీదికి ఒకటి చెప్తున్నారు. 3,000 కోట్లు అనేది ఒక కుంటి సాకు మాత్రమే. 3,000 కోట్లు అనేది బీసీ సమాజాన్ని గందరగోళపరచడం కోసమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మీ సంగతి ఏంటో రేపు క్షేత్రస్థాయిలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ.